నెడమర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక శివ అని అతను పురుగుమందు సేవించడం జరిగింది. అయితే దానిలో అతను హాస్పిటల్కి చేర్చడం వాళ్ళ బంధువులు చేర్చిన తర్వాత అదేంటో నెడమర్ ఎస్ఐ గారు వాళ్ళని నేను ఇచ్చేస్తున్నాను అన్నట్టుగా ఒక వైరల్ అవుతుంది. కానీ వాస్తవంగా ఏంటంటే గత నెల 29వ తారీఖు నాడు ఈ నిడమరు గ్రామంలో జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇదే నిడమరు గ్రామానికి చెందినటువంటి ఒక ఇద్దరు కుటుంబాల మధ్య జరిగినటువంటి గొడవని ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఈరోజు నా మందు సేవించినటువంటి ఈ శివ అనే అతను ఉన్నాడు, వాళ్ళ మేనగోడల్లో వివాహ విషయమై వట్టి వేణుగోపాల్ కుటుంబానికి జరిగినటువంటి గొడవల్లో భాగంగా అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకోవటం, దాంట్లో ఒకళ్ళనొకళ్ళు కూడా పబ్లిక్లో కొట్టుకోవటం జరిగింది. దానిపైన ఇరు వర్గాలు 29వ తారీఖు నాడు నెడమరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరిని కూడా ఎందుకు ఏం జరిగిందని ఎంక్వైరీ చేసిన తర్వాత మరునాడు 30వ తారీఖు నాడు ఇరు వర్గాలు వస్తాం. వాళ్ళు జరిగిన విషయం పైన ఇద్దరిపైన కూడా ఎఫ్ఐఆర్ కింద 160 పాత ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ విషయం తెలిపించినప్పుడు కూడా ఈ శివ ఏదైతే ఉన్నాడో ఇతను ఎంతసేపు కూడా తన మేనకోడలకి జరిగిందనే దీని మీద అవతల ఉన్నటువంటి వట్టి వేణుగోపాల్ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి 31వ తారీఖు నాడు నిన్నటి రోజు నాడు వచ్చి అనేక పర్యావరణ పోలీస్ స్టేషన్ 3-4 సార్లు తిరగడం, అది కూడా డ్రంకన్ స్టేజ్లో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తుంటే అప్పటికే బందోబస్తులో ఉన్నారు కాబట్టి బందోబస్తు అనంతరం పిలుస్తామని చెప్పినప్పుడు కూడా వినకుండా ఇక్కడికి చెప్పి పోవడంతో ఈ లోపల ఎస్ఐ గారు తన పని ముగించుకొని రావటం, బందోబస్తుకి వెళ్ళటం. ఈ లోపల అదే సమయంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఒక వ్యక్తి కత్తి తీసుకొని ఆ యొక్క పోలీసుల మీద మరియు అక్కడ ఉన్న పబ్లిక్ని భయభ్రాంతం చేస్తున్నారు విషయంతో అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను పోలీసులు వారు వస్తున్నారని చెప్పేసి అతను పారిపోవటం జరిగింది. అయితే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి శివ అక్కడ ఉన్న పోలీసులతో ఆర్గ్యూ చేస్తూ మీరు మిమ్మల్ని తిడుతున్నారు అనగానే మీరు అందరూ వచ్చి ఇచ్చేయటం బాగానే ఉంది, ఆ సంగతి ఏంటంటూ అసభ్యంగా మాట్లాడటంతో పాటు అనేక రకాలుగా దూషించి పోలీసుల్ని చేస్తుంటే ఆ విషయాన్ని ఎస్ఐ గారికి చెప్పడంతో ఎస్ఐ గారు అక్కడ రాగా ఎస్ఐ గారితో కూడా అతను ఆర్గ్యుమెంట్కి దిగితే అతన్ని నిలువరించే ఉద్దేశంతో ఎస్ఐ గారు అతను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు మొత్తం జాతర కంప్లీట్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఇంకా కూడా ఎస్ఐ గారిని చూసి మరింత తెచ్చిపోయి అతను ఎస్ఐ గారి పద్ధతి ఇచ్చేస్తే అతను నిలవరించడం జరిగింది. ఆ క్రమంలో అతను మళ్ళా ఆర్గ్యుమెంట్ చేయడంతో చేసిన తర్వాత సరే ఎస్ఐ గారు వాళ్ళ బంధువులు పిలిపించడం వస్తే వాళ్ళ బంధువులు కూడా వచ్చి అతను ఇంటాక్సికేషన్ స్టేజ్లో ఉన్నాడని రేపు తీసుకొస్తామని చెప్పి అతనితోటి అక్కడ రాత్రి జామీన్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మరునాడు ఈరోజు ఉదయం 7:15 ప్రాంతంలో 7 గంటల సుమారు వచ్చి తను ఫోన్ గురించి అడగటం జరిగింది. ఎస్ఐ గారు ఇంకా రాలేదు, రమ్మని చెప్పారు, వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత అతను బంధువులు ఎవరో వచ్చి ఇతను పోలీసులు యాక్షన్ తీసుకోలేదు, మా అబ్బాయి పురుగుమందు తాగాడంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోతారు. సబ్సిక్వెంట్గా అతను ఈరోజు మన తణుకు ప్రైవేట్ హాస్పిటల్లో సాయి శ్వేత హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ప్రస్తుతానికి అతను బాగానే ట్రీట్మెంట్లో ఉన్నాడు, డాక్టర్లు ఎగ్జామినేషన్ చేస్తున్నాడు. అయితే దీనిపైన కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నాం. ఎవరు ఏ పాత్ర ఏం చేశారు దానిపైన తగిన చర్యలు తీసుకోవడానికి, ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ ఇతర కానీ ఈ పోలీసులు దౌర్జన్యం చేశారని ఇలా ఒకసారి రాస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు ఇవన్నీ మేము పరిశీలిస్తున్నాం. అలానే స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నాం. అతను ఏమేం చేశాడు ఏంటి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. కాబట్టి నిజానిజాలు తెలుసుకొని సోషల్ మీడియాలో రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా కనుక ఇందులో అతను చేసినటువంటి చర్యలన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. అతను ఏ విధంగా ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆర్గ్యూ చేయడం,
పోలీసుల మీద దౌర్జన్యం చేయడం. అదేవిధంగా పోలీస్ స్టేషన్ అతను నిర్వహించడానికి ఎస్ఐ గారు చేసింది. దీంట్లో ఎవరు ఏ పాత్ర ఉన్న దాని మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేయడానికి మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను అందరికీ కూడా చెప్తున్నాం. దయచేసి మీరు రాసేటప్పుడు మమ్మల్ని సంప్రదించండి. మా వివరణ తీసుకొని వేయండి. దేని పక్షంలో ఒకే వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా, లేకపోతే ఇక్కడ వైమనస్యాలు కల్పించే విధంగా కనుక మీ సొంతంగా కనుక చేసి అందులో కనుక అలాంటి కంటెంట్స్ ఉంటే మాత్రం సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు నాడు ఈ సంఘటన పైన పూర్తిగా వివిధ సీఏలు కూడా రప్పించడం, ప్రతిదీ కూడా మైన్యూట్ టైం టు టైం టేబుల్ ప్రకారం ఏమేమి జరిగింది ఇన్సిడెంట్ వైజ్ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దానికి తగిన ఆధారాలు సేకరిస్తున్నాం. పూర్తి వివరాలు అన్నీ అయిన తర్వాత మీకు ఇంకా ఫర్దర్గా ఏమంటే యాక్షన్ ఉంటే తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం.